ఏంటో తెలుసా? ఈ స్కిట్ చూస్తే మీకు తెలుస్తుంది. సో లెట్స్ వెల్కమ్ Suri guys with here along with the team. నన్ను ఎందుకు అరెస్ట్ చేసావు ఇన్స్పెక్టర్? నేను అరెస్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది. ఎప్పుడు అడగలేదు. ఇంకో అరగంటలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు అడుగుతారా? సార్ నన్ను ఎందుకు ఇంత తొందరగా రిలీజ్ చేస్తున్నారు సార్? అంటే చైన్ స్నాచింగ్ కి 2 years కన్నా ఎక్కువ శిక్ష అయ్యారా? మీరు అరెస్ట్ చేసిన చైన్ చార్జింగ్ క్యాబ్ మర్డర్ కాదా? ఏమన్నా మడ్రా మడ్రా ఎప్పుడు చేశారా? అదే సార్. మర్యాదగా చెప్పు. సరే ఎలాగ పెట్టేసారు ఆరేసాను సార్. ఏం లేదు సార్, జూబ్లీ చెక్ పోస్ట్ ఇల్లు ఉంది కదా సార్, ఆ ఇంటికి వెళ్ళాను సార్. ఆ ఇంట్లో బెడ్రూమ్ లో ఒక అమ్మాయి పడుకొని ఉంది సార్. చైన్ లాగుదాం అంటే అమ్మాయి లేస్తుందని చెప్పేసి కర్రతో కొట్టాను సార్. అంతే సార్, చచ్చిపోయింది అనుకున్నాను సార్. అమ్మాయి చచ్చిపోలేదురా, మరి కోమా పేషెంట్. నువ్వు కొట్టగానే లేచి కోమా జాబి తిరుగుతుంది. ఇప్పుడు మరి ఎందుకు అరెస్ట్ చేశారు సార్ నన్ను? ఆ చైన్ స్నాచింగ్ అరెస్ట్ చేసావు అంతే. సార్ తెలిసిన విషయం 10 ఏళ్ళు చెప్పవసరం లేదు. ఏంటి సార్ నువ్వు తెలవని ఇప్పటికైనా బయటికి వెళ్ళి మంచిగా బతుకు. అర్థమైందా? ఈ దొంగతనాలు మటలు ఆపే. అర్థమైందా? సరే సార్, బయటికి వెళ్ళి దొంగతనాలు మటలు అన్ని ఆపేస్తాను సార్. ఏదో కిడ్నాప్ చేసుకుని బతికేస్తాను. సుబ్బారావు గారు, ఈ జైలుకి రాకుండా జైలు జీతం వదిలేసి బతుకు. అర్థమైందా? కామెడీగా ఉంది సార్. నేను సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను, వెళ్ళిపోతాను. మీరు జైల్లోనే ఉండాలి కదా. అటకారంగా ఉంది కదా. అసలు పోలీస్ ఏమో లేదురా. నేను డాక్టర్ అవుతాను అనుకున్నాను. అప్పుడు కూడా జైలుకి రావాలి. దేనికి? చెప్తారు కదా పేషెంట్. కాదురా, మా నాన్నగారు కోరిక నేను పోలీస్ అవ్వాలని. ఎందుకు సార్? అప్పుడెప్పుడో మా నాన్నగారు వయసు ఉన్నప్పుడు ఓ పోలీస్ లైసెన్స్ లేదని మా నాన్నగారు 100 రూపాయలు ఫైన్ తీసుకున్నాడట. ఆడి మీద కోపంతో ఆయన పోలీస్ చేసి రోజు ఇంట్లో తిడుతున్నాడు నన్ను. సరే సరే, ఆ సీఏ వస్తున్నాడు. గంట రిలీజ్ అయిపోతే కొంచెం జాగ్రత్త సెల్లో ఉండు. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. అరే తినేట్ వన్. ఎస్ సార్. స్టేషన్ కావాలి అదో వచ్చారా? జస్ట్ ఇప్పుడు మీరు వచ్చారు సార్. ఏంటంటే ఉద్దేశం ఏదోనా? అంటే నేను ఎంత ఎదనో నాకే తెలియదు మీరు అంటుంటారు కదా సార్. అది డైలాగు ఎదవ పంచి లేదు. ఎట్రా దగ్గర అనేంటి మనం వచ్చాని చెప్పని సిటీలో మొత్తం గోండాలు రోడ్డులో మొత్తం అడుగుతున్నారంట. మీరు వచ్చాను కాదు సార్, చలికాలం వచ్చిందని అడుగుతున్నారు సార్. ఏంట్రా పంచులు వేస్తున్నట్రా? తగ్గించు, పంచులు ఎక్కువ తగ్గించు. పంచులు తగ్గిస్తే మారులు తగ్గిపోతాయి సార్. కంటిన్యూ ఫైల్ ఇటు ఇవ్వండి సార్. అరే ఈడెవడో మనకు కనపడలేదని వచ్చాడు. ఏమైంది? ఇప్పుడు కనిపిస్తుంది సార్. అదేంటి? ఆడ కనిపించి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వచ్చాడు సార్. ఇప్పుడు కనిపిస్తుంది. బానే ఉంది. ఎలా రిలీజ్ అవుతున్నాడు రేపు? అరే అమ్మో ఏంట్రా, చాలా బాధగా ఉందరా నాకు. రేపు నుంచి ఎవరు కొడతాను, ఎవరు కొడతారా రేపు నుంచి? ఎందుకు సార్ బాధ? ఎందుకు సార్ బాధ అంటే ఏం చేస్తానరా? ఎప్పుడు ఉంటాడు రేపు నుంచి ఈ స్టేషన్ లో? దోమలు బాగా ఎక్కువైపోయి. అరే బొక్క దోమ చూడు చూడు. సీఎని కొడతావు నువ్వు? వదిలేండి సార్. చిరంజీవి గారు ఏమన్నా ఏంటి ఎక్స్ప్రెషన్? ఏంట్రా ఎక్స్ప్రెషన్ ఏంటి? సార్ 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 కొడితే కొట్టారు సార్, నన్ను రిలీజ్ చేశాను సార్. సార్ ప్లీజ్ సార్. బయటికి వెళ్ళి ఏం చేస్తారా? బయటికి వెళ్ళి లోపల రాను సార్. ఇంకా సార్ బయటికి వెళ్ళి నువ్వునా? కానీ నిన్ను మామూలు కాదు సార్. ఏంట్రా అది? అంటే ఏంటి భయపడిపోవాలా? పరిస్థితులు అనుకుంటాను. ఎవరిది విక్రమ్ అనుకుంటా? చంపేస్తారా? ఇలా కాదు. ఏంట్రా స్విమ్మింగ్ చేసిన కొడుతుంటే కొడుతా వెళ్ళిపోతాడంటే వెళ్ళిపోతాడు. వాడు గాడు వచ్చి వెళ్ళిపోవడానికి ఇదే మీ అత్తారిల్లా పోలీస్ స్టేషన్. అరే తినట్ వన్ సార్, నేను బయటికి వెళ్ళి సిగరెట్ వస్తాను. ఓకే సార్. మీరు స్టేషన్ అంతా జాగ్రత్త చూసుకో. ఓకే సార్.
చచ్చిపోతా సార్. ఏం సార్ సైకో సిఐ? రికమెండేషన్ జాబ్ కదా, అలాగే ఉంటది మరి. మీకెలా తెలుసు? నాది రికమెండేషనే. హలో సార్, వస్తున్నా సార్ స్టేషన్కి. రండి సార్, త్వరగా రండి సార్. ఎవరు సార్? కమిషనర్ వస్తున్నా చెక్ చేయడానికి. సార్ ఇప్పుడు ఎస్ఐ లీడర్ అక్కడ. ఓకే సార్. ఆయన అడుగున్నాం. ఎస్ఐ గెటప్ పేరు చెప్తాను. నేను ఎలా సార్? ఈరా కమిషనర్ రాగానే సార్ బాడీ ఫిట్ గా ఉంచి గుడ్ మార్నింగ్ సార్ చెప్పాలి. ఓకే సార్. సెకండ్ ఇచ్చి ఎస్ సార్ నో సార్. అర్థమైందా? సరే సార్. ఓకే ఓకే సార్. వచ్చేస్తున్నారు. రెడీ 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 వచ్చారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హౌ ఆర్ యు సార్? కాదురా కమిషనర్ దండం పెట్టు. అయ్యా దండలనే వదిలేదు సార్. నేను ఉండలేకపోతున్నా సార్ లోపల. అసలు ఏంటి నాకు దండం పెడతాడు? ఇది బర్త్డే సార్, మా సీ గారి బర్త్డే. ఇటు పక్క వచ్చండి. ఓహో, హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. నీ పేరేం పేరు? సీను సార్. సీను సార్. ఏం సీను, లంచాలు ఎక్కువ తీసుకుంటున్నావట? ఎస్ సార్. ఇగో ఇదే నాకు నచ్చదు, మానే ఇవన్నీ. నో సార్. ఇగో ఇవాళంటే నాకు నచ్చదు. మొన్న స్టేషన్ కి అమ్మాయి వస్తే అమ్మాయిని నేర్పించావంటగా? ఎస్ సార్. నువ్వు చెప్పాలరా దీనికి. ఈ ఇలానే వదిలేస్తే నాకు లంచం అడగలాగున్నాడు. ఎస్ సార్. సరే కొత్తగా సార్ కొంచెం యాటిట్యూడ్. గో పోలీస్ ఏం డౌట్ రావట్లేదు. పోలీసులో బిహేవ్ చేయి. పోలీస్ న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించిన నలుగోసమే గారా ఈ పోలీస్. ఈ డైలాగ్ నాకెందుకు చెప్తున్నారా? అంటే డౌట్ వస్తుంది చెప్పారు సార్. మరి ఇంత ఓవర్ చేయకూడదు, మేనేజ్ చేయి. ఓకే సార్. అరే సీను సార్, స్టేషన్ ఏదో మొత్తం ఖాళీగా ఉంది. అంటే ఖైదీలు వచ్చేస్తారు. ఖైదీ కమిషనర్ గారు వస్తున్నారు, టీ తీసుకురా అంటే ఇంత లేటా? ఇంతసేపా? ఏంట్రా మైండ్ చెప్పిందా? ఏంట్రా పోలీస్ మీద ఏంట్రా? మీరు సీట్ బయటికి వెళ్ళారు కదా సార్. సడన్ గా కమిషనర్ వచ్చారు సార్ చెకింగ్ కి. ఆ టైంలో కూడా మీరు లేరు అనుకోండి సార్. అందులో యూనిఫామ్ లేదు, సిగరెట్ వేస్తే మీ జాబ్ పోదు సార్. ఏం చేయాలో తెలియక మన సిగరెట్ కి మీకు ఎట్ట పేసాను సార్. ఒక్క గంట సేపు మీరు ఖైదీగా యాక్ట్ చేసాం, మీ జాబ్ మీకు ఉంటుంది. నేను చెప్తాను సార్, జాబ్ పోదు సార్. చూసుకోండి సార్. సరే ఒక గంట వెళ్ళిపోతారు. గంటలు వెళ్ళిపోతారు. పంపించండి సార్. ఖైదీ రెడీ సార్. ఖైదీలతో మాట్లాడతాం మనకి. ఆ పేటలు ఇంకా దొంగతనాలు చేస్తున్నారు. నువ్వు చేస్తున్నావా రాస్కల్? 3 నెలల జైలు. సీను ఏం చేశాడు రైడు? ఈడ సార్ బాంబు పెట్టారు సార్. బాంబు పెట్టలేదు సార్. అది ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే నా ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది సార్. ఇలా మాట్లాడుతున్నారు. కూర్చో. అదే ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడ వెళ్ళి ఫోన్ పెట్టి వెళ్ళిపోయింది సార్. ఈ మధ్య ఫోన్లు పేలిపోతున్నాయి కదా సార్. అలాగే అది కూడా పేలిపోయి బాంబు పడుకుని అరెస్ట్ చేశారు సార్. వీడు ఇంకేం చేశాడు? సంపూర్ణ సినిమాకి బ్లాక్ లో టికెట్ అమ్ముతాడు సార్. థియేటర్ అంతా ఖాళీగానే ఉంది కదా. ఆ ఖాళీగా ఉన్న అమ్ముతాడు, అందుకే అరెస్ట్ చేశాను సార్. దీన్ని మామూలుగా వదలొద్దు. తలెత్తి మాట్లాడతాడు. ఇంకేం చేశాడు? ఈ మధ్య పెళ్లి చూపుకి వెళ్తున్నాడు సార్. తప్పు కదరా. నేను చూసుకుంటా సార్. మీరు వెళ్ళండి సార్. వెళ్ళండి సార్. సరే జాగ్రత్త చూసుకోండి. సీను పోలీసుల మీద చులమా నీకు? వదలేదు, కొట్టి ఇంకా కొట్టు. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. ఓకే. అది సీను ఎలా చేస్తారు? నన్ను వెళ్ళమంటావేంట? నన్ను వెళ్ళమంటాడు. కొట్టండి సార్, కొట్టండి సార్. నువ్వు నన్ను వెళ్ళమని ఉండాలా? పోలీస్ స్టేషన్ లో దోమలు బాగా ఎక్కువైపోయింది. పొగ మీద దోమలు కమిషనర్ కొడతారు. కమిషనర్ గారు ఉంటూ నన్ను కొడతావు అనుకున్నా కదా. ఇప్పుడు చూడు. నువ్వు నన్ను కొడతావారా? నన్ను కొడతావా? నన్ను కొడతారే. నీకు ఇప్పుడే గంటలో
డిస్మిస్ లాగా పంపిస్తాను. డిస్మిస్ చేస్తున్నారా? వెళ్ళిపోండి. చెయ్యి ఎవరు చెప్తే నాకు ఎక్కువ ఎలా ఇప్పుడు 10 నిమిషాలు పంపించండి డిస్మిస్ ఆర్డర్. ఎవరిదో ఉద్యోగం లాగా. సార్ ఫ్యాక్స్ వచ్చింది సార్, డిస్మిస్ ఆర్డర్. ఏంటి చూస్తారు? వెళ్ళు. కంగ్రాచులేషన్స్. దేనికి? నీ క్యారెక్టర్ ఎవరు చేశాడు? ఇది ఎవరికది? ఇప్పుడు డిస్మిస్ అయ్యాడు. కుమ్మిసుకోవచ్చు మనం. అవసరం లేదు, ఇప్పుడు ఏ రీజన్ అవసరం లేరా? బాగుంది బట్ అంత ముందు సరదాగా 5 ఏళ్ళు ఉంచుకుంటాను రా అన్న సాటిస్టిక్ డైలాగ్స్ ఉన్నాయి సో అలాగే కొట్టడం తిరిగి వాడు కొడుతుంటే అంత హ్యాపీగాను అంత సాటిస్ఫైడ్ అండ్ అందరం మొత్తం అదుపు బాగా చేశారు. కాకపోతే సన్ని కొంచెం ఎక్కువ కొట్టినట్టున్నాడు అని డౌట్ వచ్చింది నాకు. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. రోజా గారు మజా ఆయా? బహుత్ మజా ఆయా. అదేంటో వేరే వాళ్ళ స్కిట్స్ లో కొట్టుకుంటే అయ్యో పాప అనిపిస్తుంది, వీళ్ళు కొట్టుకుంటుంటే ఫన్ వస్తుంది. అది సీను కొడితే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఏంటిది చెడపుకురా చెడేమో అనేది ఎక్స్ట్రాల్ చేసావు లాస్ట్ లో ఫుల్. నేను కొడుతుంటే ఎంత ఆనందంగా ఉంది తెలుసా? నలుగురు సూపర్ గా